ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజాను విజయేంద్ర ప్రసాద్ గారు, మేము బయలుదేరుతామండి. మంచిదండి. జాను, నాన్న. నమస్తే అంకుల్. మా అమ్మ. నమస్తే నమస్తే. నాకున్న ఒక్కగానొక్క తాతయ్య. ఆ రోజు ఫోన్లో మాట్లాడింది కదా జాను. ఓ ఈఎంఐనా? త్రివేణి, టీవీ రిమోట్లా నీ కొడుకును కాలేజీలో కంట్రోల్లో పెట్టేది తనే. మా అక్కకి పెళ్ళాంటీ. విశ్వాన్ని ఇన్వైట్ చేశాను. మీకు కూడా చెప్పి కార్డ్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. పెద్దవాళ్ల ఆశీర్వాదం బలంగా ఉంటే ఆడపిల్ల కాపురం సంతోషంగా ఉంటుందంటారు. మా అక్కకి మీ ఆశీర్వాదం కూడా కావాలి తాతయ్య గారు. తీసుకోండి ఆంటీ. తప్పకుండా రండి. అలాగేనమ్మా. అయ్యో, తాతయ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నీలా పద్ధతిగా పెద్దలంటే గౌరవంతో నడుచుకునే ఆడపిల్లలంటే ఆయనకు ఆనందం. తన కన్న కూతురలా లేదు, తండ్రిని కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోయింది అన్న బాధతో అలా ఉన్నాడు. జాను, కాఫీ తాగుతావమ్మా? వద్దాంటీ, థ్యాంక్స్. విశ్వ, రేపే కంప్యూటర్ అసైన్మెంట్ రికార్డ్ సబ్మిషన్ లాస్ట్ డేట్. నువ్వు కంప్లీట్ చేసావా? రేపు చూద్దాంలే జాను. అలా ఏం కుదరదు. ఈ మధ్య నీకు స్టడీస్ మీద కాన్సంట్రేషన్ తగ్గుతుంది. నేనే దగ్గరుండి నీతో రికార్డ్ రాయిస్తాను. పద. నా రూమ్ నీకు తెలుసా? తెలీదు. అయితే నన్ను ఫాలో అవ్వు. రా. మీ ఇల్లు చాలా బాగుంది విశ్వ. ఇదంతా మా తాతయ్య దగ్గరుండి కట్టించారు. ఆ అమ్మాయిని చూస్తుంటే పరాయి మనిషిలా లేదండి, సొంత మనిషిలా ఉంది కదూ. అవును త్రివేణి, నాకు కూడా అలానే అనిపిస్తోంది. ఇంత లక్షణమైన అమ్మాయిని కన్నా తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. ఆ అదృష్టవంతులెవరో ఈ పెళ్లి కార్డు చూస్తే తెలిసిపోతుంది కదండి. త్రివేణి, గదిలో నా స్పెట్స్ ఉన్నాయి, తీసుకుంటా. త్రివేణి, శుభలేఖ చేతిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలీదా? క్షమించండి, పొరపాటు జరిగింది. మేడా తులసి పెళ్లి గురించేనా అంత సీరియస్గా ఆలోచిస్తున్నా? అవును సుప్పు, సంగీత్ మెహందీ ఫంక్షన్ ఏం లేకుండానే కానిచేస్తున్నారు.
ఈ మిడిల్ క్లాస్ వాళ్ళంతా ఇంతే అనుకుంటా. నేను ఒక సాంగ్ పాడడమో 2 స్టెప్పులు వేయడమో చేద్దాం అనుకుంటే ఛే, ఛాన్సే లేదే. స్టాప్ ఇట్. పెళ్లి ఆపేసి గంతులేస్తావనుకున్నాను. నువ్వే పెళ్లిలో గంతులేద్దామనుకుంటున్నావని అనుకోలేదు. సుప్పు, నువ్వు పెళ్లి కూతురు ఫ్యామిలీని కూడా ఇరకాటంలో పెట్టాలని చూసావు. కానీ ఎలాగో అలా ఇక్కడి వరకు నెట్టుకొచ్చాను. ఇంతకీ ఎవరు చెప్పారు తులసి జాతకంలో దోషం ఉందని? ఉంది. అది కనుక ఇంట్లో కోడలిగా అడుగు పెట్టిందనుకో, నెల రోజుల్లో నరకం చూపించి ఇక్కడి నుంచి పారిపోయేలా చేయకపోతే నా పేరు సువర్ణికే కాదు. శబాష్, ఇది పంతం అంటే. అయితే సుప్పు, తులసికి పెళ్ళవుతుందన్నమాట. ఒకవేళ అయితే అవ్వకూడదు. అప్పుడే కదా మన టాలెంట్ బయటపడేది. నువ్వు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తావా అంతే. నేను ప్లాన్ చేస్తున్నట్టు నా లవ్లీ వైఫ్ సుపర్ణిక కూడా తెలీదు. ముందు చెప్తే అచ్చి రావట్లేదు. రేపు కానిచ్చే. ఇదిగోండి పంతులు గారు, అన్నీ ఉన్నట్టేనా? అన్నీ ఉన్నట్టేనమ్మా. లక్ష్మి, పెళ్లి కలంతా నీ మొహంలోనే కనిపిస్తుంది. అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఏ రోజు కూడా పుట్టింటి నుంచి ఏదీ కోరుకోలేదు. పెళ్లి కాకముందు బంగారు పళ్ళెంలో తినేది లక్ష్మి అని ఊరంతా అనుకునేవారు. అత్తారింట్లో ఎన్ని కష్టాలు పడ్డా ఏ ఒక్కరికి చెప్పుకునేది కాదు పిచ్చి తల్లి. అత్తారింట్లో నేనెక్కడ కష్టపడ్డానో, బంగారంలా చూసుకునే భర్తుండగా నాకు లోటేముంటుంది? మీరుండండి, నేనిప్పుడే వస్తాను. ఏమైందత్తమ్మా? అన్ని కష్టాల్ని చిన్న నవ్వుతో అలా దాటేస్తుంటావే నువ్వు. బంగారం నా కొడుకు కాదు, నువ్వే నా ఇంటి లక్ష్మివి. నిజంగా తను మన ఇంటి మహాలక్ష్మేనమ్మా. తన ఓపికతో, ప్రేమతో ఆటుపోట్లన్నీ తట్టుకుంటూ ఈ కుటుంబాన్ని నిలబెట్టింది. నాకే కష్టం వచ్చినా తన చిరునవ్వుతో ఓదార్చింది. తన బాధలు, కష్టాలు అన్నీ తనలోనే దాచుకుంది. ఈ 6 నెలలకైనా ఓ ఇల్లు కట్టి నా లక్ష్మిని వాళ్ళింట్లో వాళ్ళ ముందు గర్వంగా నిలబెట్టాలి. సీనయ్య, మనకిక మంచి రోజులు వచ్చారా? ఇక మనకంతా మంచే జరుగుతుంది. మంచే జరుగుతుంది. అవునత్తమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.